జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కింది. రహమత్ నగర్ డివిజన్లోని శ్రీరామ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ తరపున నిర్వహించిన ప్రచారంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అధోగతి పాలు చేసిందని తీవ్రంగా విమర్శించారు. ప్రజలు అభివృద్ధి పట్ల కాకుండా స్వీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని దుయ్యబట్టారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభ్యర్థి నవీన్ యాదవ్ యువకుడు, విద్యావంతుడు, స్థానికుడని మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని వెంకటరెడ్డి కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యువకుడు సేవ చేయాలనే ఆలోచనతో గత 10 సంవత్సరాలుగా పదవులు లేకున్నా యువకులకు ఎక్కడైనా ఏ ఇంట్లో బాధ ఉన్నా తన చేతులంతా సాయం చేస్తున్న నవీన్ యాదవ్ గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హస్తం గుర్తుపై ఓటేసి పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించాలని, మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో సుపరిచితుడు, మంచి పేరున్న మన కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు, అలాగే భవానీ శంకర్ గారు, మా ఇన్ఛార్జ్లో ఉన్నవారు అందరూ కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఏ ఒక్కరికో సంబంధించింది కాదు. 10 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇవాళ బిడ్డంటది మా నాయన ఏం సంబంధం లేదు, మా బావ హరీష్, సంతోష్ ఇద్దరు కలిసి కాళేశ్వరంలో దోచుకుందని ఆమె చెప్తుంది. ఇంకో రావన్న అంటే వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్న గురించి చెప్తుంది, అన్న నువ్వు జాగ్రత్త నిన్ను కూడా ముంచుతారని చెప్పి. ఇప్పుడు వాళ్ళ దోపిడీ ఏదో వాళ్ళే బయట పెట్టుకున్న వాటి వాళ్ళ దోపిడీ గురించి చెప్తే అది సమయం వేస్తూ నా నోరు దండుగా. ఎందుకంటే మేము ఫస్టే చెప్పినాం, వాడు దళితులు ముఖ్యమంత్రి చేస్తా అంటుండు, ఎస్టీలకు 12% అంటుండు, మైనార్టీలకు 12% అంటుండు, మోసం చేస్తున్నా బాబు అన్నా. కానీ ప్రజలు ఆ రోజు మోసపోయినా మూడోసారి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ గెలిపించింది. గెలిచిన తర్వాత మీరు చూసిండు, మీరు చూసే కార్యక్రమాలు 5 లక్షల ఇల్లు కట్టి తెల్ల రేషన్ కార్డు ఇచ్చి 10 ఏళ్ల తర్వాత 10 ఏళ్ళ రేషన్ కార్డు ఇవ్వలే. ఒక జూబ్లీహిల్స్లో 45,000 రేషన్ కార్డులు ఇచ్చినాం, హైదరాబాద్లో 4,75,000 మందికి ఇచ్చినాం. ఎన్నికల తర్వాత ఇది కొనసాగుతుంటుంది. 50 రూపాయలకి చేసే సన్న బియ్యం ధనవంతులు, జూబ్లీహిల్స్లో ఉన్న 10% మంది నివసించే ధనవంతులు తినే బియ్యం ఇస్తున్నామంటే ఇది ప్రజారాజ్యం, ఇది ఇందిరమ్మ పాలన. అందుకే ఆ పాలన కోసమే మా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ని గెలిపించాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులు అందరూ కూడా 24 గంటలు, గతంలో మంత్రులు లేనివారు, మంత్రులు ఉన్నా ఆ కొడుకు, బిడ్డ, అల్లుడు వాళ్ళదే నడిచేది, ఫామ్ హౌస్ పాలనే నడిచేది. ఇవాళ ఎప్పుడు చూసినా మీరు చూడండి, ఎక్కడ చూసినా ఏదో ఒక మంత్రి తిరుగుతూనే ఉంటారు. ఇవాళ మీరు అందుకనే ప్రజలకు చెప్తున్నాం, జూబ్లీహిల్స్లో